ఈజ్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ సర్వైవల్ సిరీస్. ఇదైతే కొత్త సర్వైవల్ సిరీస్ అనమాట. సో ఇదైతే ప్రోగ్రెస్ అయితే చేసాను నేనైతే. ఏంటంటే ఇల్లు కట్టేసి కొంచెం టైం అండ్ టూల్స్లోకి అయితే అప్గ్రేడ్ అయ్యా. అండ్ ఎంచాన్మెంట్ టేబుల్ కూడా పెట్టా. ఇక్కడైతే ఇల్లు అయితే హోమ్ టూర్ అయితే చూడండి. ఇదైతే బెడ్రూమ్ అనమాట. సో ఎలా పక్కకి వెళ్తే మనకైతే ఇది వచ్చింది ఎంచాన్మెంట్ రూమ్ అండ్ ఆర్మర్ ఉంటుంది. ఇక్కడ నార్మల్ బేర్ ఆర్మర్, ఇంకొక పేర్ ఆఫ్ ఆర్మర్ అనమాట. సో ఇక్కడైతే కొన్ని ఎన్చైట్ చేసి అయితే పెట్టుకున్నాం అనమాట. సో ఇక్కడ డైమండ్స్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇంకా కిందకి వెళ్ళినట్లయితే మనకి అయితే ఉంటాయి అన్నమాట. ఫామ్ అయితే పెట్టుకున్నా ఫుడ్ సోర్స్ కోసం. ప్రస్తుతానికి ఒక స్టాక్ మటన్ అయితే ఉంది. దొరికిన మటన్ దొరికినట్లు లేపేసా, ఐ మీన్ షీప్ని. సర్లేండి, ఇప్పుడైతే మనం వెళ్దాం పదండి, అలా ఎక్స్ప్లోరేషన్కి అయితే వెళ్దాం. ఓకే పదండి వెళ్దాం. అండ్ వచ్చేసాం. ఓకే వచ్చాను. ఇటైపు వెళ్దామా లేకపోతే ఇటైపు వెళ్దామా? నేనైతే కన్ఫ్యూజన్లో ఉన్నా. కొంచెం ముందుకైతే ఇక్కడ ఎవరో కనిపిస్తున్నారు మనకైతే. ఎవరు నువ్వు? నా వాళ్ళు నీకేం పని? అసలు ట్యాక్సీ ఇచ్చారు? చెప్పు. అది నేను అడగాలి. నువ్వు ఏం చేస్తున్నావు? నేను నీ సర్వర్ లో ఏం చేయట్లేదు. నేను నా ఊళ్ళో నేను ఆడుకుంటుంటే నీ ఇల్లు నువ్వు కనిపించావు. ఎందుకు కనిపించావు ఇక్కడ? నేను ఎందుకు కనిపిస్తే నా వాళ్ళు కాబట్టి నేను కనిపిస్తా. అసలు నువ్వెందుకు కనిపించావు? ఫస్ట్ అసలు నువ్వెవరు? చేతులు ఏమన్నా చూసావుగా? మర్యాదగా చెప్పు. నువ్వు చేయాల్సిన పని మర్యాదగా నువ్వు చెప్పి ఎందుకు వచ్చావు? అది కూడా క్రియేటివ్ చేసుకుని ఒక్క రోజులో నువ్వు ఎన్ని చేసావా? నేను 2 వీక్స్ నుండి ఆడుతున్నా ఈ ఊళ్ళో. నేను ఒక్క రోజు ఆడుతున్నాను. నా ఊళ్ళోకి రావేస్తాక చీట్స్ ఆన్ చేస్తావా? అన్ని దొంగ పనులు. అసలు నా వాళ్ళకి నువ్వు వచ్చి చీట్స్ అంటావేంటి? నా సర్వైవల్, ప్యూర్ సర్వైవల్ ఇది. చూసావుగా రిసోర్సెస్ అన్ని ఆ ఇంట్లో. కామెడీ చేయకు నువ్వు. అసలు నువ్వెవరో చెప్పు. నేను ధన్విన్, నా పేరు ధన్విన్. నా యూట్యూబ్ ఛానల్ ఎపిక్ తెలుగు గేమర్, అందులో వీడియో చేసా ఫస్ట్ వీడియో. నా పేరు సద్గున్ గేమింగ్. నా పేరు వచ్చేసి సద్గున్. నా ఛానల్ పేరు సద్గున్ గేమింగ్. ఓకే. అసలు అయితే నీకు విషయం తెలుసా? ఈ ఊళ్ళో హీరో బ్రెయిన్ ఉన్నాడు. హీరో బ్రెయిన్ ఏంటి? నాకు ఎప్పుడు కనిపించలేదే. ఒకేసారి వెదర్ మారిపోయి రెయిన్ పడడం, థండర్ స్టార్మ్స్ పడడం అలా జరిగింది. అంతేగా నాకు హీరో బ్రెయిన్ ఎప్పుడు కనపడలేదు. కనిపించాడు. నేను అందువల్ల దాక్కుండా ఈ రోజు మళ్ళీ బయటకు వచ్చి చూస్తే నువ్వు కనిపించావు. అవునా? అయితే మన ఇద్దరం కలిసి ఈ మిస్టరీని సాల్వ్ చేద్దామా? కానీ నువ్వు నమ్మాలంటే అడిగే ఒక థియరీ ఉంది. మన ఇద్దరు ఓల్స్ హీరో బ్రెయిన్ మెచ్చానియేమో అని. అది కూడా కరెక్టే. నేను 2 వీక్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన ఈ సర్వైవల్లో బేస్. కానీ నువ్వు ఇందులోకి రావడం చాలా కష్టం కాబట్టి హీరో బ్రెయిన్ నిజంగానే ఉన్నాడేమో నాకు కూడా డౌట్ వస్తుంది. కాబట్టి మనం ఈ మిస్టరీని సాల్వ్ చేయాలి. అవును, అది కూడా కరెక్టే. నైట్ అయ్యే సీన్ ఉంది కాబట్టి నువ్వైతే నా ఇంటికి రా. నీకు కొంచెం ఆర్మర్ ఇంకా టూల్స్ ఇస్తా. మళ్ళీ హీరో బ్రెయిన్ కనిపిస్తే నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. కానీ నేను నిన్ను నమ్మొచ్చా? ఖచ్చితంగా నమ్మొచ్చు. నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. జస్ట్ కనిపించి మాయ అయిపోయింది. కానీ నేను క్లారిటీగా రికార్డ్ చేయడంలో ఫెయిల్ అయ్యాను. ఎందుకంటే పదర్లో ఫామ్ ఉంటుంది కదా కొద్దిగా. ఆ ఫామ్ నాకేం క్లారిటీ. అయితే ఓకే, నిన్ను నమ్మొత్తా. నువ్వు నాకేమన్నా నా మీద ఏమైనా తేడా ప్లాన్లు వేసినట్టు తెలిసిందా? చేతులు ఏమన్నా చూసావుగా? తెలుసుగా ఏం చేస్తాను. ఆర్మర్ తీసేసుకో. ఇంకా ఈ టూల్స్ కూడా తీసుకో. తీసుకో. ఓకే, మరి ఆ మిస్టరీని సాల్వ్ చేయడానికి వెళ్దామా? ఓకే.
నీకు ఫస్ట్ మనం హీరో పేరు కనిపించిన ప్లేస్ నేను భయపడి కొంచెం కూడా ముందుకెళ్ళా, కనిపించగానే వెళ్ళిపోయా. సరే నువ్వైతే ఆ ఫుడ్ తీసుకో, అది ఆ ఫుడ్ తీసుకో, ఇటు వచ్చి ఫుడ్ తీసుకో. ఓకే పద హీరోయిన్ కనిపించిన ప్లేస్ కి ఓకే వెళ్దాం. ఇక్కడ దగ్గరలో ఓక్ విలేజ్ ప్లెయిన్స్ విలేజ్, ఆ విలేజ్ దగ్గరలో నాకు కొండబడి ఎక్కుతుంది. వైట్ కలర్ వుడ్ ఏముందో ప్లేస్ అవునా, అయితే పద వెళ్దాం. నేనేంటో ముందు వెళ్ళిపోతున్నా, నువ్వేరా నాకు ఎంత దారి తీసినట్టు వెళ్ళిపోతున్నా నేను. అంటే నువ్వు ఇప్పుడు రికార్డింగ్లో ఉన్నావా? అవును, నేను అసలు హీరోయిన్ కనిపించదు కదా, వాళ్ళు అయిందా అసలు ఈ ఓల్డ్ ఏమైందని చూద్దామని జస్ట్ అలా సైలెంట్ గా బయటకు వచ్చా. ఓకే బయటకు వచ్చి లేడా అని కన్ఫర్మ్ చేసుకొని ముందుకు వచ్చి పక్కనే నీ ప్లేస్ కొంచెం దూరంలో. నేను వీడియో చేసి చాలా రోజులైంది, వీడియో చేద్దామని చెప్పేసి ఓల్డ్లోకి వచ్చా, నువ్వు కనిపించావు. 2 weeks గా ఒకటే వీటిలో ప్రోగ్రెస్ చూపిద్దామని చేస్తే నేను జస్ట్ కొంచెం ప్రోగ్రెస్ ఒక వీడియోలో చూపించా. ఓకే విలేజ్ ఉంది ఇక్కడ నిజంగానే? ఉంది, అది కూడా ఎంటర్ అవుతుంది. అవును, అయితే నీకు నేను నమ్మచ్చు అన్నమాట. ఇప్పుడు నీకు విలేజ్ స్పాట్ చూపిస్తాం. ఓకే పద, ఎందుకు స్టక్ అయిపోయావు? ఓకే ఫుడ్డా? ల్యాగ్ ఓకే ప్లస్ ఫుడ్ ఎక్కడ కావాలనుకుంటా. వైట్ కలర్ రోడ్ కొట్టడం భయం ఉండాలి. ఫుడ్డా? బర్డ్ ఫుడ్ ఎగ్జాక్ట్ ఐడి చూడు, ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూసావా? ఇక్కడ అవును, ఇలా ఎక్కాను, ఇలా ఇలా కింద పడిపోయాక మళ్ళీ ఎక్కాను అంతే. ఎక్కువ కానీ ఇటు పక్క కానీ చూసుకుంటే ఆ బర్డ్ ఫుడ్ దగ్గర కనిపించాడు నాకు. అవునా, అయితే ఓకే, అయితే నేను నిన్ను ఇంకా నమ్ముతా. వేరే చోట మనం ఎక్స్ప్లోరేషన్కి వెళ్ళి ఇంకా మిస్టరీని సాల్వ్ చేద్దాం పదా. అయితే ఈ క్యారెక్టర్ ఏం చూద్దాం మనం ప్రస్తుతానికి. ఓకే నా ఇంటి దగ్గర నా ఇంటి ముందు ఒక కొండ ఉంది కదా, ఆ కొండని క్లైమ్ చేసి చూద్దాం ఎక్కడైనా ఉందామో. అవును, కొండని క్లైమ్ చేసి రెనోవేషన్స్ బాగా ఇంక్రీజ్ చేసాం, మనకి తెలిసే అవకాశం కూడా ఉంది. అవును పద వెళ్దాం. నా ఇంటికి దారి ఓకే ఇదేలే, ఇదే కొండ. అది చూసుకో, పింగ్ వస్తే మళ్ళీ ఇదిగో ఇదే నాది. అవును నాకు కనిపిస్తుంది. మనం పైకి ఎక్కి నాకు చూపిద్దాం మన సబ్స్క్రైబర్స్కి, మళ్ళీ వీడియో లెంత్ అయిపోద్ది. ఓకే బ్రో, మనం కొండ ఎక్కడానికి ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దాం. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఓకే పద, ఇక్కడ మెల్లగా రా బ్రో, కాబుల్ స్టోన్ పెట్టుకుంటూ. అరే బ్రో నేను పడ్డా బ్రో. అరే బ్రో తప్పుకో బ్రో. ఓకే రా బ్రో, బ్లాక్స్ పెట్టుకో బ్రో. లేవా? అయితే నేను బ్రేక్ చేస్తా బ్రో. రా బ్రో. ఓకే బ్రో దా బ్రో. బ్రో మళ్ళీ పడ్డావా? ఏంటి బ్రో, హీరో బ్రెయిన్ కనిపించక ముందే చచ్చిపోయేటట్టున్నావు పడి పడి. బ్రో ఎక్కువ బ్రో. ఓకే రా బ్రో. బ్రో ఇక్కడ ఏదో బిల్డింగ్ ఉంది బ్రో. సో చూసారు కదా గైస్, అదనమాట ఇవాళ వీడియో వచ్చేసి. సో వీడియోలో చాలా అంటే చాలా రచ్చలు జరిగినాయి. మనోడి ఛానల్ పేరు వచ్చేసి ఎపిక్ తెలుగు గేమర్. అండ్ ఇంకా మనోడి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనోడి ఛానల్ లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా, లేదంటే డిస్క్రిప్షన్లో అయితే చేస్తా. ఓకేనా? మనోడు ఏమైనా చెప్పాలనుకుంటున్నాడా? చెప్పే బ్రో. నేను చెప్పాలనుకున్న విషయం వచ్చేసరికి నెక్స్ట్ ఎస్ఎంపీ ఎపిసోడ్స్ మీకు త్వరగా రావాలంటే 5 likes కంప్లీట్ చేయండి, అప్పుడు నాకు తెలుస్తుంది. ఓకే, జనాలకి ఇంట్రెస్ట్ ఉన్న విషయం. సో అదే నెక్స్ట్ మంచి మంచి స్టోరీ
ఎండింగ్ చేయడానికి ఫాస్ట్ వచ్చేస్తాం మేము. సో అదనమాట, మీరైతే 5 likes అయితే ఫాస్ట్గా అయితే చేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I will see you in the next one.